మీ నాన్నని చంపినవాడు, మీ అన్నయ్యని విడదీసినవాడు, నీ జీవితాన్ని నాశనం చేసినవాడు నీ చేతుల్లోనే చావాలంటే దాసుగారు, ఆ జగ్గు ఒడ్డున కూర్చుంటే చేప దొరుకుతుందా? నదిలో దిగాలి. అయ్యో, ఏంటి చెల్లమ్మా? ఏం నువ్వు అక్కడ గుళ్ళో జాతర జరుగుతుంటే వెళ్లకుండా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటి? ఏం జరిగిందేంటి? అవును, ఇప్పుడు జాతర ఒక్కటే నా బతుక్కి తక్కువైంది. నా జీవితమే నాశనం అయిపోయింది. ఏమంటున్నావు? ఏం చెప్పమంటారు? పాంచాలి కథలో పాంచాలిని మానభంగం చేయబోయారట. దుర్యోధనుడు తొడగొట్టాడట. అదే తొడని విరిచేస్తానని భీముడు శపథం చేశాడట. చివరికి తొడలు విరిచే చంపేశాడు దుర్యోధనుణ్ణి. అమ్మా అమ్మాయిన తల్లి, అది ఆ కాలం. చట్టం లేదు, గవర్నమెంట్ లేదు, పోలీసు లేదు. పిచ్చగా కొట్టుకున్నారు భీముడు దుర్యోధనుడు. ఇప్పుడు అలాంటి పని చేస్తే అంబో అని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అది సరే, ఎవరు భీముడు, ఎవరు దుర్యోధనుడు, ఎవరిని చంపుతారు? ఏంటి పగ? వెళ్ళి అడగండి నా ప్రాణం తీస్తున్నా మీ ప్రాణమిత్రుడు సత్యాన్ని. ఎవరో జగ్గు అట. దీనప్ప చేసిన ద్రోహం వల్ల నా చెల్లెలి మెళ్ళో తాళి పడలేదు. తను చచ్చిపోయింది. దీని మెళ్ళో కూడా తాళి పడనే కూడదు. ఈ మురికి గుంటలో పురుగులా బతుకుతూ ప్రతి క్షణం చావాలి. వాడెవరో తెలిసిందంటే వాడిని వేసేస్తాను. మొక్కుకున్నాం, వెళదాం. ఆ జగ్గును చంపితే ఈయన పగ తీరుతుంది, కానీ నా జీవితం నేను అడిగితే నీకు నాకు పెళ్లి జరగదు అంటున్నారు. ఎందుకంటే చట్టం ఆయన గుర్తిస్తుందట. ఏం చచ్చిపోతే నేను మాత్రం బతుకుంటానా? నేను చచ్చిపోతాను. అన్నయ్య, నా బాధ చెప్పుకోవడానికి మీరు మాత్రమే ఉన్నారు. మీ స్నేహితుడితో చెప్పండి. ఈయన పగ తీర్చుకోవాలనుకుంటే ఆ జగ్గు మాత్రం ఊరుకుంటాడా? ఒకవేళ ఈయన జగ్గును చంపేసినా చట్టం ఈయన వదిలేస్తుందా? ఎలా చూసినా ఈ పెళ్లి జరగకుంటే నేను చావడం తప్ప మరో దారే లేదు. మీ స్నేహితుడితో చెప్పండి అన్నయ్య, ఈ పగలో ప్రతీకారాలు వద్దని. ఎందుకన్నయ్య మాట్లాడడం లేదు? ఏదో ఒకటి చెప్పన్నయ్య, చెప్పన్నయ్య. ఉన్నావు, కొంపటి సెగ కొడుతుందా? బయటి సెగను తగ్గించాలి, లోపలి సెగను తగ్గించాలి. నేనెందుకెళ్ళి పోలీసులకు దొరకాలి? నా శత్రువు సత్యమే నన్ను కాపాడాలి. నన్ను ప్రేమించే ప్రాణ స్నేహితుడిగా మారాలి. బంధాన్ని ఇచ్చాడు, పగను పెంచాడు. నన్నేం చేయమంటావు? ఇదిగో చూడు, నువ్వు నమ్ముతావో లేదో, ఏదో ఒక మంచి కోసమేనా అంతా జరుగుతోంది. లేకపోతే నీ శత్రువు ఇంట్లోనే నువ్వు ఉండేలాగా దేవుడు చేయడు. మైనా అనే చెల్లెల్నిచ్చి నీ ప్రేమ ఆమెకు పంచేలా చేయడు. పగ గురించి ఆలోచించకరా నాయనా, దానివల్ల లాభం లేదని ఆ దేవుడే చెప్తున్నాడు. ఆయన చెప్తాడు, ఆయనకేంటి? నా సంగతి చెప్పు. అయ్యయ్యో, నేనేం చెప్తాను? అయితే మూసుకో. నల్లోడా, నీకు తెలిసి నల్లోడని పేరు పెట్టాను, తెలియక నల్లోడని పేరు పెట్టాను నాకే తెలియదురా. కానీ చట్టాన్ని కాపాడే లాయర్ కోటు కూడా నలుపు. ఈ ప్రపంచాన్నే కాపాడే దేవుడి శిల నలుపు. కృష్ణ పరమాత్మ నలుపు. సరే, కమింగ్ టు ది పాయింట్,
లోకంలో చట్టం న్యాయం దీని రంగు కూడా నలుపు. అందుకే ఆ పేరు నీకు పెట్టాను నల్లోడా. చెడగొట్టకు. మైనా పెళ్లి జరిపించు, తర్వాత జరిగేది జరుగుతుంది. చూడు లాయర్, నువ్వు నాకు వేదాంతం చెప్తున్నావే, చచ్చిపోయారని నా తల్లి చెల్లి వాళ్ళకేం చెప్తారు? పోండి సార్, మీరు మీ వేదాంతం అను. రే నల్లోడా, ప్రేమ పగ, పగకు ఫలితం చావు. సత్యాన్ని నువ్వు చంపితే నువ్వు చెల్లెలు అనుకుంటున్నావే మైనా, తన జీవితం చిన్న భిన్నమైపోతుంది. నువ్వు పోగొట్టుకున్న చెల్లెలికి బదులుగా ఆ దేవుడే నీకే చెల్లెల్ని ఇచ్చాడు. తనని పోగొట్టుకుంటావా? సత్యానికి నువ్వు సమాధి కట్టవచ్చు, కానీ నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలవా? రేయ్, నీ చెప్పేది వినరా. పోరా నల్లుడా, పో, నల్లుడా, పో, నల్లుడా, పో. అమ్మ తల్లి, గుడ్ మార్నింగ్. పెద్ద కిల్లాడి వేను. ఈ ఊర్లో పనిచేసే జడ్జిల కంటే నువ్వు టాప్ జడ్జి. నాకు సత్యానుకున్న విరోధాన్ని నువ్వు ఎలా ఎలా నాగ్గా తీసుకెళ్ళిపోయావు తెలుసా? శత్రువును వదిలేసి శత్రువు పెళ్లి మాత్రం నాతో చేయిస్తున్నావు. కిలాడివి నువ్వు. నీ గురించి నాకు కరెక్ట్గా ఇప్పుడేనమ్మా తెలిసింది, లేకపోతే ఎప్పుడో వచ్చేవాడిని. ఇక మీద ఈ లోకంలో నేను ప్రాణాలతో ఉంటే నేను చూడడానికి అప్పుడప్పుడు వస్తాను. మా వచ్చిన రిక్వెస్ట్, డోంట్ థింక్ అదర్వైజ్, వచ్చిన ఆబ్లిగేషన్. నా చెల్లెలు మైనా పెళ్ళి అయ్యే వరకు నేనెవరో ఎవరికి తెలియకుండా నువ్వే ఉంచాలి. ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ అమ్మా. సారీ, డోంట్ ఫర్గెట్ అమ్మా. బాయ్. సత్యం, ఏంట్రా కొత్తగా చూస్తున్నావు? లేదురా, అర్థం చేసుకొని చూస్తున్నాను. సరే సరే, దీపం పెట్టే సమయానికి సరిగ్గా వచ్చావు. దేవుడికి దండం పెట్టుకో. దండం పెట్టను. ఏ? మైనా జీవితం ఆర్పేసి నువ్వు దేవుడికి దీపం పెట్టావే, ఏంట్రా అర్థం? మైనాకు చేసిన ద్రోహం ఆ దేవుడు న్యాయం అని చెప్పాడా బావా? విషయం తెలియకుండా మాట్లాడుకో. తెలుసురా రాయ్, తెలుసురా. నీ పరమ విరోధి మీద పగ తీర్చుకుంటావంట. అందుకని ఈ అమ్మాయి జీవితం మట్టిపాలు చేస్తావా? హత్య చేయి బావా, ఎవడుతున్నాడు? తాళి కట్టేసి చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపో. అది వదిలేసి చట్టానికి లొంగిపోతానంటున్నావే, ఏంటి బావా న్యాయం? న్యాయాన్ని మోసం చేయొచ్చా? ఓరా నీతి న్యాయం. హత్య చేసి తిరుపతి హుండీలో డబ్బులేసేవాడికి నీకు తేడా అయ్యే ఉందిరా. మొదటొక పాపం, తరువాత పుణ్యమా? పగ తీర్చుకోవడం పాపం అంటున్నావా? అదే పరిస్థితి నీ జీవితంలో ఏర్పడి ఉంటే నువ్వేం చేస్తావురా? అడ్డంగా నరికి చంపేస్తా. నిజమేరా, కానీ వాడు నా చెల్లెల్ని చేసుకునేవాడైతే వదిలేస్తాను. తన పసుపు కుంకాలే నాకు ముఖ్యం తప్ప నా పగ కాదు. పాడైపోయిన నా జీవితం కోసం నా చెల్లెల జీవితం పాడు చేయను. కుమార్, నన్ను దారి మళ్లిస్తున్నావు, నా మనసు మారుస్తున్నావు. సరే అలాగే బావా, నీ పగ తీర్చుకొని నేను కాదనటం లేదుగా. కానీ ముందు రేపు తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడు. పడితే మైనా మెళ్ళో తాళి కట్టు. కడితే కట్రా. ఆ క్షణమే నీ శత్రువుని కళ్ళ ముందెచ్చి నిలబెడతాను. కుమార్, ఇన్ని రోజులు వాడెవడో తెలిసే నాకు చెప్పలేదా? ఇంతవరకు వాడే నీ శత్రువు నాకు చెప్పావా? మైనా చెప్పాక తెలిసింది. బావా, రేపు నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ పగ తీర్చుకుంటావు, కానీ నీ మీద ఏ నింద రాదు. అంటే వాణ్ణి నువ్వే హత్య చేస్తావా? నేనా? ఏమిటన్నయ్య, మీరు మాట్లాడితే ఏమీ అర్థం కావడం లేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. అయ్యగారు, మైనా మన చేయి దాటిపోయేలా ఉంది. సత్యానికి మైనాకి పెళ్లి నిశ్చయమైందట.
అలాగా వాడికి నిశ్చయమైంది నా చేతికి అదే వస్తుంది. మీరన్నట్టు జగ్గు అక్కడికి వస్తాడా? అవును, ఆ గుడెంలో వాడిని నీకు చూపిస్తాను. నువ్వు తప్పకుండా పగ తీర్చుకోవచ్చు. వెంటనే బయలుదేరు.